హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 4లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తోని లక్నో సూపర్ జాయింట్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, గత రికార్డులు ఏ విధంగా ఉన్నాయి ఇరు జట్లయి, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఇప్పటికే ఒక మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు వచ్చేసరికి 2 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. రాజస్థాన్ రాయల్తో సన్ రైజర్స్ హైదరాబాదు, మరొక మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో ముంబై ఇండియన్స్ అయితే తలబడుతుంది. మ్యాచ్లు అయిపోయిన తర్వాత రేపు వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తోనే ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడిపోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అసలు పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అన్న వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి గత సీజన్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. గ్రూప్ దశలోనే నిష్క్రమించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ఎలాగైనా సరే టైటిల్ ఫేవరెట్గా అయితే దిగాలని అయితే చూస్తుంది. అదేవిధంగా మెగా ఆక్షన్లో మంచి మంచి ప్లేయర్ని అయితే కొనుగోలు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ కొత్త కెప్టెన్సీలో బరిలో దిగబోతుంది. ఈసారి వచ్చేసరికి అక్షర్ పటేల్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్ అయితే ఐపీఎల్ 2025లో అయితే పాల్గొనబోతుంది. మరి కొత్త కెప్టెన్సీలోనైనా ఢిల్లీ క్యాపిటల్ కప్పు గెలుస్తుందా లేదా అని అయితే చూడాలి. ఇప్పటివరకు అయితే ఢిల్లీ క్యాపిటల్ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. మరి ఈసారి గెలుస్తుందా అయితే చూడాలి. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి తొలి మ్యాచ్ లక్నో సూపర్ జాయింట్తోనైతే తలబడిపోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి మరి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది అంటే, ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే అభిషేక్ పోరెల్తో పాటు ఫ్యాబ్ డుప్లెసిస్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగుతున్నారు. వన్ డౌన్గా వచ్చేసరికి జాక్ ఫ్రెజర్, ఆ తర్వాత చూసుకుంటే కరుణ్ నాయర్, ట్రస్టన్ స్టబ్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, మిచ్చల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి సమర్ విజ్వి, టీ నటరాజన్లు అయితే ఎవరో ఒకరు అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11లో చూసుకున్న మాత్రం అయితే కొంత బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కుల్దీప్ యాదవ్, మిచ్చల్ స్టార్క్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్తో కూడిన బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. ఆ స్పిన్ విభాగం అయినా సరే, పేస్ విభాగం అయినా సరే కానీ నెక్స్ట్ లెవెల్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. మిచ్చల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నటరాజన్, అక్షర్ పటేల్ లాంటి ఏమాయం బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. అతిపెద్ద బౌలింగ్ లైనప్ అయితే ఢిల్లీ క్యాపిటల్కి అయితే ఉంది. ఇది అడ్వాంటేజ్ అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఫ్యాబ్ డుప్లెసీ, జాక్ ఫ్రెజర్, అదేవిధంగా ట్రస్టన్ స్టాబ్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కనబరిచే ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైంలో వీళ్ళు ముగ్గురు పేర్లు అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్లో ఉండడం ఢిల్లీ క్యాపిటల్కి అయితే కలిసి వచ్చే అంశం కూడా అని చెప్పుకోవచ్చు. మరి అభిషేక్ పోరెల్, అదేవిధంగా కరుణ్ నాయర్ మాత్రమైతే ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి, టాప్ ఆర్డర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ. ఆ తర్వాత చూసుకుంటే అశుతోష్ శర్మ కూడా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో ఎంత మేరకు ఆకట్టుకుంటాడో అయితే చూడాలి. ఈ ముగ్గురు బ్యాటర్స్ రాణించడం పైన ఢిల్లీ క్యాపిటల్ విజయ అవకాశాలు అయితే ఆధారపడి అయితే ఉంటాయి. ఎందుకంటే మిగతా బ్యాటింగ్ పొజిషన్లో మాత్రమైతే మంచి పర్ఫార్మెన్స్ చేయగల ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఈ పొజిషన్లో వీళ్ళు రాణిస్తే మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్కి అయితే తిరుగుండా అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే బౌలింగ్లో ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో మాత్రమైతే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. మరి బ్యాటింగ్లో బలహీనత అధిగమిస్తే మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా తొలి మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి అభిషేక్ పోరెల్, ఫ్యాబ్ డుప్లెసిస్, జాక్ ఫ్రేజర్, కరుణ్ నాయర్, ట్రస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, మిచ్చల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మతో కూడిన ప్లేయింగ్ 11తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి సమర్ విజ్, టీ నటరాజన్తో కూడిన ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక టీం వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్. లక్నో సూపర్ జాయింట్ గత సీజన్లో చాలా అంటే చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. గ్రూప్ దశల్లోనే నిష్క్రమించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు లక్నో సూపర్ జాయింట్ ఒక్కసారి కూడా టైటిల్ అయితే గెలవలేకపోయింది. గత 3 సీజన్ల నుంచి తీవ్రంగానే నిరుత్సాహపరుస్తూనే వస్తూనే ఉంది. మరి ఈ సీజన్లోనే అయినా సరే లక్నో సూపర్ జాయింట్ టైటిల్ గెలవాలన్న లక్ష్యంతోనైతే మెగా ఆక్షన్లో కొంతమంది ప్లేయర్లను అయితే కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత టీం మాత్రమైతే
స్ట్రాంగ్ టీమ్కి అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. మరి ఈసారి కప్పు గెలుస్తుందా అయితే లేదా అయితే చూడాలి. తొలి మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తో అయితే తలబడబోతుంది. అయితే లక్నో సూపర్ జైంట్స్ గత సీజన్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ అయితే కెప్టెన్గా వహించడం జరిగింది. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్కి వెళ్ళడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ నుంచి లక్నో సూపర్ జైంట్కి అయితే రావడం జరిగింది. అయితే లక్నో సూపర్ జైంట్కి ఈ సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ మాత్రమైతే కెప్టెన్ మాత్రమైతే చేస్తున్నాడు. రిషబ్ పంత్ కెప్టెన్స్లో లక్నో సూపర్ జైంట్ ట్రోఫీ గెలుస్తుందా లేదా అయితే చూడాలి. మరి తొలి మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జైంట్ ప్లేయింగ్ 11లో చూసుకుంటే మిచెల్ మార్ష్, ఆడమ్ మార్కరమ్ ఇది ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. వన్ డౌన్కి వచ్చేసరికి రిషబ్ పంత్, ఆ తర్వాత నికోలస్ పురన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, సాద్ అహ్మద్, సాదుల్ ఠాగూర్, రవి బిష్ణు, మణి మరణ్ సిద్ధార్థ్ వచ్చేసరికి ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి రాజవంద అంగేరికే, హరీష్ కుర్కర్ని వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్ ప్లేయింగ్ 11లో చూసుకుంటే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. మిచెల్ మార్ష్, ఆడమ్ మార్కర్, రిషబ్ పంత్, నికోలస్ పురన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని వంటి బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే ముఖ్యంగా భారీ హీటర్ కలిగిన నికోలస్ పురన్తో పాటు డేవిడ్ మిల్లర్, రిషబ్ పంత్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. లక్నో సూపర్ జాయింట్కి అయితే అడ్వాంటేజ్ అయితే కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో మిచెల్ మార్ష్, ఆడమ్ మార్కర్ రాణిస్తే మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్కి అయితే బ్యాటింగ్ పొజిషన్లో అయితే తిరుగుండదు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే ఆయుష్ బదోని కానీ, అబ్దుల్ సమాద్ కానీ, సాయద్ అహ్మద్ వంటి వీళ్ళు కూడా రాణిస్తే మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్కి అయితే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. కాకపోతే లక్నో సూపర్ జాయింట్కి వచ్చేసరికి డెత్ ఓవర్లో స్పెషలిస్ట్ బౌలర్స్ అయితే లేకపోవడం కొంత డిసప్పాయింటెడ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి షాదుల్ ఠాగూర్ అదేవిధంగా సాయద్ అహ్మద్ ఎంతవరకు ఆకట్టుకుంటారనేది అయితే చూడాలి. మనం డెత్ ఓవర్లో వచ్చేసరికి అదే పవర్ ప్లేలో మరి ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి. బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ డెత్ ఓవర్ ప్లేయర్స్ ఉంటే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉండేది లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే. అది కొంచెం డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ కంటే లక్నో సూపర్ జాయింట్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ పొజిషన్లో ఢిల్లీ క్యాపిటల్ కొంచెం వీక్ ఉంటే లక్నో సూపర్ జాయింట్ స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి రెండు అయితే సమతూకంతో ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే బౌలింగ్ పొజిషన్లో కొంచెం ఢిల్లీ మాత్రంతో కొంచెం పైచేయి సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రెండు టీములు మాత్రమైతే సమానంగా అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య ఓవరాల్ ఐపీఎల్ 5 మ్యాచ్లు అయితే జరిగాయి. ఈ 5 మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ 3 మ్యాచ్లు గెలవగా ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. ఇందులో చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ అయితే పైచేయి సాధించదని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందని అయితే చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసరికి వైజాగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే పిచ్ని అయితే రెడీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అటు బౌలింగ్ బ్యాటింగ్ అయితే చేసే అవకాశం క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. యావరేజ్గా చూసుకుంటే 180 నుంచి 200 వరకు స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మెజారిటీగా చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే వాళ్ళకైతే ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉన్నట్టయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. మరి టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఢిల్లీ క్యాపిటల్ పైన లక్నో సూపర్ జాయింట్ అయితే విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ వచ్చేసరికి కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.